You're a superhero. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCL2. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే తీసుకొని వచ్చాను. నేను ఆ వీడియో చేసానికైతే దాదాపు నాకైతే ఒక 3 to 4 hours అయితే టైం అయితే తీసుకుంది. మీకు సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను స్టార్టింగ్లో ఏంటంటే మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్లో అయితే చేశాను. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్ కావాలనుకుంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే తొందరలో అయితే మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ప్రీమియం ప్రో కానీ ఆడిషన్ కానీ మీకైతే వీడియో ఎడిట్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే నేను ట్యూటోరియల్స్ అయితే చేస్తాను, క్లాసెస్ అయితే తీసుకుంటాను. దానికంటే ముందు మనకి గ్రాఫిక్ డిజైన్ అయితే ఉంటుంది. నేను ఇలిస్ట్రేటర్ కానీ ఫోటోషాప్, ఇన్డిజైన్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అయితే నేను క్లాసెస్ అయితే తీసుకుంటాను ఫ్యూచర్. ఇక ఒక 2 monthsలో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఒక ప్రివ్యూ అయితే చూస్తారు కదా, సేమ్ అలాంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని మీరు ఎవరికైనా వెడ్డింగ్స్ చేయాలనుకుంటే మీరు ఆ ఫొటోస్ అయితే మీరు ఫొటోస్ చేంజ్ చేసుకొని డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకొని పెట్టచ్చు. మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ అయితే ఇచ్చాను. అదేంటంటే నేను ఇక్కడ మీకు ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్తే నేను ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. నేను జిప్ ఫైల్ అయితే ఇచ్చాను. నేను ఆ జిప్ ఫైల్ అనేది మీరు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు అయితే ఫోల్డర్ అయితే ఇలా ఉంటుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని. సో దీని మీద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వెడ్డింగ్ వీడియో బై CCL2 అయితే ఇట్లా వీడియో అయితే ఉంటుంది. మీరు ఆ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ దాని మీద డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఉంటుంది. మీరు ఇది ఓపెన్ చేసుకుని ఆర్ఎల్స్ మీకు ఫోటోస్కి వెళ్తే అదర్స్కి వెళ్ళి అసెట్స్కి వెళ్తే మీకు ఇక్కడ ఫొటోస్ అయితే చూపిస్తుంటాయి. మీకు ఇక్కడ ఏంటంటే నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఫోటోస్ అయితే చూపిస్తాను. మీకు ఫొటోస్ అయితే ఇక్కడ క్లియర్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ బై CCL2 అయితే ఉంటుంది. అది క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగైతే ఒక డిస్క్రిప్షన్ వార్నింగ్ అయితే వస్తుంది. మీరు దీన్ని ఏం చేయకుండా జస్ట్ ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు ఏంటంటే మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు వీడియోస్ అయితే ఇలా ఉంటాయి. మీకు ఇక్కడ కొన్ని లేయర్స్ అయితే ఉంటాయి. మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఏం చేసుకోవాలంటే మీ యొక్క ఫొటోస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఫొటోస్ అయితే నేను ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ బై CCL2 అయితే ఉన్నాయి కదా, ఇందులో అయితే నేను అసెట్స్ అయితే పెట్టాను. మీకు సంబంధించిన అసెట్స్ అనేది మీకు లాస్ట్లో అయితే మీకు సేవ్ ద డేట్ అని లాస్ట్ అయితే ఇమేజ్ వస్తుంది. మీకు స్టార్టింగ్లో అయితే నేను కొన్ని ఈ ఇమేజెస్ యూజ్ చేసుకొని నేనైతే దీనికి యానిమేషన్ అయితే ఇచ్చాను. మీకు ఈ యానిమేషన్ తోటి అయితే మీకు అయితే వీడియో అయితే వస్తుంది. మీకు ఇక్కడ వీడియో క్లిప్స్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియోలో ఏమేమి వీడియో క్లిప్స్ ఉన్నాయి, ఏమేమి ఇమేజ్ యూజ్ చేశానో ప్రతి ఒక్కటి అయితే నేను ఈ ఫోల్డర్లో అయితే ఇచ్చాను. ఫస్ట్ మీకు గణపతి ఫోటో అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ గణపతి ఫోటో అయితే వచ్చేసింది. జస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు గ్రూమ్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ మీరు మీ యొక్క ఇమేజ్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఇమేజ్ అయితే ఉంటుందో పెళ్లి కొడుకు ఇమేజ్ ఒకటి ఉండాలి. మరియు మీకు కపుల్స్ అయితే 2 ఇమేజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఇమేజ్ అయితే ఉన్నాయి కదా, ఈ కపుల్స్కి ఇట్లా 2 ఇమేజ్ అయితే ఉండాలి. తర్వాత బ్రైడల్ అని ఇక్కడ పెళ్లి కూతురు ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఈ ఇమేజ్ అయితే ఉండాలి. జస్ట్ మీరు ఈ యొక్క 4 ఇమేజెస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ 4 ఇమేజెస్ అనేది మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తుంది. మీకు ఈ ప్లేస్లో అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి ఇంపోర్ట్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో ఫోటోస్లోకి వెళ్ళేసి అదర్స్కి వెళ్ళేసి అసెట్స్కి వెళ్తే ఇక్కడ 1 2 3 4 ఈ 4 ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అయితే కొట్టండి. ఇంపోర్ట్ కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు 4 ఇమేజ్ అయితే యాడ్ అయినాయి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. మీరు ఇక్కడ
ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఓం గణేశాయ నమః అని ఉంటుంది. మీరు ఒకవేళ ఇమేజ్ మీరు చేంజ్ చేసుకోవాలి, మీరు క్రిస్టియన్ అయి ఉంటే మాత్రం మీరు ఓం గణేశాయ నమః కాడ మీరు మీకు క్రిస్టియన్స్కి ఏదైతే పెట్టాల్సి ఉంటుందో, నాకు క్రిస్టియన్స్కి ఏది పెట్టాలో నాకు తెలియదు కాబట్టి మీకు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అయితే మీకు అది ఏది పెట్టుకోవాలనుకుంటారో అది ఇక్కడ మీరు ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు గణేష్ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇమేజ్ అయితే వస్తుంది. జస్ట్ మీరు మీ యొక్క ఫోటో అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఏదైతే మీ యొక్క ఫోటో ఉంటుందో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు 3D ఇలా వస్తుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఈ గణేష్ అని ఉన్నది కదా, ఈ గణేష్ ఇమేజ్కి పైన అయితే యాడ్ చేసుకోండి. ఇలా పైన అయితే యాడ్ చేసుకోవాలి. పైన యాడ్ చేసుకొని మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్తో అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫైనల్ కంపోజిషన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా. కాకపోతే మీకు ఇక్కడ పిఎన్జీలో ఉన్నది, జేపీజీలో ఉన్నది కాబట్టి చూపిస్తలేదు, నేను డిలీట్ అయితే చేస్తున్నాను. మీ యొక్క క్రిస్టియన్ అయితే మీరు జీజస్ ఫోటో అయితే పెట్టుకోండి. ముస్లిమ్స్ అయితే మీకు ముస్లిమ్స్కి ఏ దేవుడు అయితే ఉంటారో ఆ గాడ్ ఇమేజ్ అయితే మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే శ్రీమస్తు శుభమస్తు అని అయితే మీకు మన తెలుగు వాళ్ళకైతే పెడతాము. కాకపోతే మీకు క్రిస్టియన్స్ వాళ్ళకైతే వేరేది పెడతారు అనుకుంటే మీరు అయితే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః ప్లేస్ మీరు ఒకవేళ మీకు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అయి ఉంటే మీకు ఏదైతే రిమూవ్ చేసుకోవాలో అదైతే మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రాంగ్ అయితే కొట్టేసండి. ఇక్కడ సీన్స్ ఇవన్నీ రాంగ్ అయితే కొట్టేస్తే మనకు బ్యాక్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మీకు డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ సీన్ 2 అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ స్లైడ్ 2 టెక్స్ట్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ కత్రీస్ అని అయితే ఉంటుంది. మీరు కత్రీస్ ప్లేస్లో మీ యొక్క సర్నేమ్ అయితే ఇవ్వాలి. పెళ్ళికొడుకు వీడియో అయితే పెళ్ళికొడుకు మీరు ఏదైనా కత్రీస్ అయితే ఇవ్వాలి. నేనైతే మా ఇంటి పేరు అయితే ఇస్తున్నాను, గోలీ అని అయితే మా ఇంటి పేరు ఫ్రెండ్స్. మేము మా ఇంటి పేరు అయితే చేస్తున్నాం, GOLI గోలీ అయితే మా ఇంటి పేరు. గోలీస్ అని లాస్ట్కి ఇక్కడ ఎస్ అయితే పక్కా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అయితే పక్కా పెట్టుకుంటే దాని వల్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఇదైతే సేమ్ అట్నే ఉంచుకోండి. బ్యాక్ అయితే వెళ్ళండి. నేను ఇక్కడ గోలీ అయితే ఇచ్చాను. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకోండి. లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే మీకు ఇక్కడ ఏదైతే వెడ్డింగ్ ఆఫ్ విరాట్ కోహ్లీ అని అయితే ఉన్నది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఏదైతే మీడియా అయితే ఉంటుంది కదా, ఈ మీడియా అయితే ఓపెన్ చేసుకోండి. మీడియా ఓపెన్ చేసుకున్న మీకు కపుల్ ఇమేజ్ అయితే వస్తుంది. నేను వేరే ఇమేజ్ అయితే పెట్టి చూపిస్తాను. కపుల్ ఈ ఇమేజ్ అయితే పెడుతున్నాను, ఈ ఇమేజ్ పెట్టుకోండి. మీరు ఏదైతే కపుల్ ఇమేజ్ ఉందో ఇది డిలీట్ అయితే చేసుకోండి. మీరు ఏదైతే ఇమేజ్ పెట్టుకున్నారో అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫైనల్ కంపోజిషన్లో చూసుకోండి. మీరు ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ మీకు చాలా ఇక్కడ మనకి ఇమేజ్ అయితే క్లియర్ అయితే కనపడుతుంది. అందుకని మళ్ళీ ఇక్కడ మీడియా 3 అయితే ఉన్నాయి కదా, దీని మీద ఓపెన్ చేసుకొని ఇక్కడ కపుల్ అయితే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ అయితే చేసుకోండి. షిఫ్ట్ అయితే పట్టుకోండి. షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్ అయితే జరుగుతుంది. మనకు షిఫ్ట్ హోల్డ్ చేస్తే మాత్రం మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫైనల్ కాంపోలోకి వెళ్ళినట్లయితే మీరు చూస్తారు కదా ఇమేజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ సీన్ 3 అయితే ఓపెన్ చేసుకోండి. సీన్ 3 ఓపెన్ చేసుకున్నాయి, ఇక్కడ మీడియా 3 ఉన్నాయి కదా, ఇది రాంగ్ అయితే తీసేయండి, దీంతో అవసరం లేదు ఇక మనకి. తర్వాత మనకి సీన్ 3లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అనుష్క శర్మ అయితే ఉన్నది కదా, మీ యొక్క పేరు అయితే పెట్టుకోండి. అనుష్క శర్మ ప్లేస్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరేదైతే పెడుతున్నాను, అనుపమ అయితే పెడుతున్నాను. క్యాపిటల్ లెటర్ ఫస్ట్లో అయితే క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. అనుపమ అయితే పెడుతున్నాను. అనుపమ పెట్టినాను. ఇక్కడ మీరు విరాట్ కోహ్లీ ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే మీరు ఏదైతే పెళ్లి కొడుకు నేమ్ అయితే ఉంటుందో అదైతే చేంజ్ అయితే చేసుకోండి. అనుపమ ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెడదాం, చేతన్ నా పేరు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నా పేరు అయితే పెడుతున్నాను, అనుపమ చేతన్ అయితే పెట్టాను. పెట్టిన దాని తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. రాంగ్ కొటేషన్ ఫైనల్ కంపోల్ అయితే ఇలాగైతే వచ్చేసింది సెట్ ఇక్కడికైతే. తర్వాత మీరు ఏం చేసుకోండి, మళ్ళీ కొంచెం ముంగటికి అయితే చెప్పుకోండి. ముంగటి చెప్పుకున్నట్లయితే ఇక్కడ గ్రూమ్ విరాట్ కోహ్లీ సన్ ఆఫ్ ఇక్కడైతే ఉన్నాయి కదా, మీరు డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క గ్రూమ్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, మీరు గ్రూమ్ ఇమేజ్ మీద టెక్స్ట్ ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ కాకుండా ఇక్కడ మీడియా అయితే ఉన్నాయి కదా, ఇక్కడ 2 అయితే ఉంటుంది, 0.5.1 అయితే ఉంటుంది, దాని కింద 0.5.2 అయితే ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇలాగైతే ఫోటో వస్తుంది. సేమ్ యాస్టెస్ ఎంతమో ఫోటో ఎలా చేంజ్ చేశాను సేమ్ అలాగే ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ గ్రూమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నది మీకు గ్రూమ్ టెక్స్ట్ అయితే వస్తుంది. మీరు విరాట్ కోహ్లీ ప్లేస్లో మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో మీరు అయితే అదే పెట్టండి. నేనైతే నా పేరు అయితే పెట్టాను. తర్వాత సన్ ఆఫ్ ప్లేస్లో మీరు ఇక్కడ ప్రేమ్ కోహ్లీ అని అయితే ఉంటుంది, తీసేసి ఇక్కడ నేమ్ అయితే ఇవ్వండి. కింద స్మిత్ ప్లేస్లో వాళ్ళ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇలా మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి. ఇలా మదర్ నేమ్ ఇచ్చేయాలి. మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళాలి.
సీన్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చెప్పుకోండి. లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ బ్రైడల్ అయితే ఉంటుందా, మళ్ళీ సేమ్ అలాగే ఓపెన్ చేసుకొని ఇక్కడ బ్రైడల్ మీడియా 6.0.2 అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇమేజ్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న ఇక్కడ బ్రైడల్ టెక్స్ట్ ఉంటుంది, సేమ్ ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు అనుష్క శర్మ ప్లేస్లో మీ యొక్క పెళ్లి కూతురు ఇమేజ్ అయితే చేంజ్ చేయండి. మళ్ళీ ఇక్కడ డాటర్ ఆఫ్ అయితే ఉంటుంది, డాటర్ ఆఫ్ కాడ శ్రీ అయితే అట్లనే ఉంచండి, అజయ్ శర్మ కాడ మీరు వేరే అయితే పెట్టుకోండి. ఇలా నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. నేను మా ఫాదర్ నేమ్ అయితే పెట్టాను, కింద మదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ మీరు సుముహూర్తం అయితే ఉంటుంది. సుముహూర్తం మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని మీకు ఆన్ సాటర్డే ఇక్కడ మీకు సుముహూర్తం డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మీకు ఆన్ సాటర్డే ప్లేస్లో మీకు ఏదైనా సాటర్డే కాకుండా సండే అయిందనుకో సండే అయితే వేయండి, సండే వేయండి. ఇక్కడ మీకు డేట్ అయితే చేంజ్ చేసుకోండి, ఇక్కడ టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా అయితే టైం అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్టు మీకు ఇక్కడ మీకు దీన్ని ఇట్లా కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే చెప్పుకోండి. మీరు ఇక్కడ వెన్యూ సేమ్ అట్లనే డబల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ వెన్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దీని మీద డబల్ క్లిక్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోండి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ అవర్ బెస్ట్ మూమెంట్స్ అయితే ఉంటుంది. అవర్ బెస్ట్ మూమెంట్స్ ప్లేస్లో మీరు ఇక్కడ మీడియా అయితే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవర్ బెస్ట్ మీడియా ప్లేస్లో నేను ఇక్కడ కపుల్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. కపుల్ ఇమేజ్ యాడ్ చేసి నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కపుల్ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ సీన్లోకి వెళ్ళినట్లయితే మీకు మీడియా అయితే ఉంటుంది. ఈ కపుల్ ఇమేజ్ ఇక్కడ అయితే డిలీట్ చేసుకొని ఇక్కడ మీడియా ఇమేజ్ అయితే ఉంటుంది, ఈ మీడియా ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఈ కపుల్ ఇమేజ్ ఉన్నది కదా, ఇది డిలీట్ చేసుకోండి. ఇక్కడ పైన బెస్ట్ ఇమేజ్ డిలీట్ చేయండి. ఇక్కడ కపుల్ ఇమేజ్ అయితే ఉన్నది కదా, మీరు దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. మీరు డ్రాగ్ చేసుకునేటప్పుడు అయితే షిఫ్ట్ అయితే పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకోకుండా అయితే మాత్రం అయితే డ్రాగ్ అయితే చేసుకోకండి. డ్రాగ్ చేసుకోకపోతే మీరు అలాగే మీకు ఇమేజ్ అనేది కొంచెం బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. కాబట్టి మీరు అయితే అలా షిఫ్ట్ పట్టుకోకుండా అయితే డ్రాగ్ అయితే చేయకండి. తర్వాత మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ వెన్యూ అనేది వస్తుంది. ప్రధానం వెన్యూ ఒకటి చేంజ్ చేసుకొని మీకు ఇక్కడ సేవ్ అని పెట్టుకొని మీరు ఇక్కడ సేవ్ కాడ ఇక్కడ ఏం చేసుకోవాలంటే సేవ్ ద డేట్ అనేది ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే మీకు సేవ్ ద డేట్ అని రిసెప్షన్ టెక్స్ట్ అయితే ఉన్నది కదా, రిసెప్షన్ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే పెళ్లి డేట్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పెళ్లి డేట్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో జస్ట్ మనకి ఇలాగైతే మీరు ఒక ఫొటోస్ అనేది చేంజ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ అయితే ఇక్కడ మీకు డీటెయిల్ మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు జిప్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి అయితే చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అయినారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫైల్కి వెళ్ళేసి మీరు ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇక్కడ ఇంపోర్ట్ కాకుండా ఇక్కడ కంపోజిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీరు ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కంపోజిషన్కి అయితే వెళ్ళండి. కంపోజిషన్కి వెళ్ళేసి మీరు యాడ్ టు రెండర్ క్యూస్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ టు రెండర్ క్యూస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు మొత్తం కిందకి వచ్చేసి మీకు ఇక్కడ నేను రెండర్ ఎన్ని టైమ్స్ చేసినా మాకు ఇక్కడ ఇవన్నీ చూపిస్తాను. నేను రెండర్ ఇది 5th టైం. సో ఇక్కడ ఏం చేసుకోవాలి, బెస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెస్ట్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫుల్ అయితే పెట్టుకోండి, రీడ్ ఓన్లీ పెట్టుకొని తర్వాత ఓకే చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ H26 అని ఉన్నదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు H26 ప్లేస్లో AVI అయితే పెట్టండి. AVI పెట్టిన దాని తర్వాత మీరు సేమ్ ఇలాగానే వచ్చి ఇక్కడ RGB అయితే పెట్టుకోండి. ఇక్కడ మిల్లీ ఆఫ్ కలర్స్ అయితే పెట్టుకోండి. తర్వాత స్ట్రైట్ కాకుండా ప్రిమిటెడ్ మ్యాటర్ అని పెట్టుకోండి. తర్వాత మీకు 16 బైట్స్ ఇక్కడ 32 బైట్స్ ఇక్కడ 48 ఇక్కడ 96 అయితే పెట్టుకోండి. స్టీరియో అయితే పెట్టుకోండి. ఇది తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం చేసుకోవాలంటే ఎట్ స్పెసిఫైడ్ అని ఉన్నది కదా, ఇక్కడ మీకు ఫైనల్ కంపోజిషన్ అనేది మీకు ఎక్కడ మీకు సేవ్ కావాలి, వీడియో ఎక్కడ సేవ్ కావాలో అక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు వీడియో ఎక్కడ సేవ్ కావాలో అక్కడైతే సేవ్ అయితే చేసుకోండి. మీకు ఇక్కడ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైనల్ కంపోజిషన్ అని AVI అని పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసిన మీకు క్యాప్స్లాక్ అయితే ఆన్ అయితే చేసుకోండి. మీ యొక్క సిస్టంలో క్యాప్స్లాక్ ఆన్ చేసుకొని మీరు రెండర్ మీద క్లిక్ చేసుకున్నట్టు మీకు రెండర్ అయితే అవుతుంది. రెండర్ అయిన దాని తర్వాత మీకు డైరెక్ట్గా అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ రెండర్ అని పడుతుంది. 100% మీకు ఫుల్ అయిన దాని తర్వాత మీకైతే వీడియో అనేది మీకు డెస్క్టాప్లోకి అయితే సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.